नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। आदिलाबाद नगर महासभा हंगामेदार रही। शनिवार को आयोजित बैठक की अध्यक्षता नगर निगम अध्यक्ष जोगू प्रेमेंद्र ने की, जिसमें संबंधित वार्ड पार्षदों के साथ नगर आयुक्त कमर अहमद और अन्य अधिकारी शामिल हुए। बैठक की शुरुआत तो कांग्रेस पार्टी के पार्षदों ने आदिलाबाद नगर पालिका सीमा में अवैध निर्माण का विरोध किया। बैठक में जब लोगों ने अवैध भवनों की फ्लैक्सी लेकर विरोध जताया तो कुछ देर के लिए अफरा तफरी मच गई। बाद में चेयरमैन ने जवाब देने और अवैध निर्माण की जांच कराने का वादा करने पर आंदोलन शांत हुआ। दर्शकों, मायमावली समाचार आपको कल ऐसी ये दो बिल्डिंगों के बारे में भी पूरी पड़ताल कर आप तक ये न्यूज़ पहुंचाएंगी। एजेंडे के ऊपर बात करने के बाद कौन पहले एजेंडे के बाद बात करेंगे। करोड़ों रुपए की आज चोरा है, तुझे तो पता कर रहे क्या तोड़ देते हैं। गरीब आदमी क्या बात है, कई जगह हैदराबाद में कई ఏదైతే మనకు ఈ మంత్లో కొత్తగా కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బంది తోటి కౌన్సిలర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే వినాయక చవితి రావడం జరుగుతుంది, మరి ఆదిలాబాద్ పట్టణంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఒక 16 లక్షల జనరల్ ఫండ్లో భాగంగా సమైనటువంటి ఏర్పాట్ల కొరకు ఏదైతే గ్రావెల్ కానీ, అదేవిధంగా ఏదైతే సమైనటువంటి మైక్ సిస్టమ్ కానీ, స్టేజెస్ కానీ దాని కొరకు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబో బతుకమ్మ పండుగ కూడా మరి బతుకమ్మ ఘాట్లని శుభ్రం చేసుకోవడానికి కూడా దీంట్లో మరి సమైనటువంటి లేబర్లను అక్కడ క్లీనింగ్ చేసుకోవడానికి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అందరూ కౌన్సిలర్లు ఒకటి మరి ఏదైతే ఎల్ఈడి ఏదైతే గతంలో మరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని మున్సిపాలిటీ, ఆదిలాబాద్ మున్సిపాలిటీ కాకుండా అన్ని మున్సిపాలిటీలో కొన్ని ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వలేకపోవడం ద్వారా కొద్దిగా వాళ్ళు స్ట్రైక్లో ఉండడం ద్వారా కొద్దిగా స్ట్రీట్ లైటింగ్ ప్రాబ్లం రావడం జరిగింది. అందరూ కౌన్సిలర్లు కూడా మరి ఒక 5 లక్షల రూపాయలు స్ట్రీట్ లైట్ కొరకు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. దాంట్లో ఒక టేబుల్ ఎజెండాలో పొందుపరచుకోవడం జరిగింది 5 లక్షలు. అదేవిధంగా ఏదైతే సమైనటువంటి కొందరు ఆబ్జెక్షన్స్ సమైనటువంటి వాళ్ళు సమైనటువంటి ఆబ్జెక్షన్ చేసిన జరుగుతుంది, వాళ్ళు కూడా అయితే వాళ్ళ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరి వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదైతే సమైనటువంటి మున్సిపల్ సమైనటువంటి ల్యాండ్లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నా చెప్పడం జరిగిందో వాళ్ళు కూడా మరి నోటీస్ ఇవ్వడానికి కొలవడం కూడా జరిగింది. అదేవిధంగా అదొక్కటే అని కాకుండా మరి ఏదైతే మొన్న మా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూడా ఏదైతే ప్రజెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూడా మరి వాళ్ళు షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద కూడా కాంప్లీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా మున్సిపల్ ల్యాండ్ ఏదైతే సమైనటువంటి లాడ్జ్ ఉందో ముక్తాపూర్కి సంబంధించినటువంటి వార్డు నెంబర్ సంబంధించి దాంట్లో కూడా మరి ఆ ల్యాండ్లో కూడా మరి దాంట్లో రెవెన్యూ వాళ్ళు పట్టా అనేది ఇచ్చి సంబంధించిన దాంట్లో మరి ఆ పర్మిషన్ కూడా ఏదైతే కమర్షియల్ని రెసిడెన్షియల్ పర్మిషన్ ఉంది. ఈ విధంగా అంటే ఒక ఇష్యూ అని కాకుండా దీంట్లో అన్ని ఇష్యూస్ అనేవి తీసుకోవడం జరిగింది. అన్నిటి మీద కూడా మరి కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది. దాని మీద మరి అన్నిటి మీద విచారణ చేపట్టి తదుపరి యాక్షన్లు తీసుకోమని చెప్పండి. आज आदिलाबाद म्यूनसिपालिटी में जनरल बॉडी मीटिंग था, जिसके अंदर कांग्रेस पार्टी की तरफ से कंदी सीनियर सेक्रेटरी साहब के आदर में जो प्रोटेस्ट किया गया है। आज आदिलाबाद शहर के अंदर हर जगह म्यूनसिपालिटी का लैंड कब्जा किया जा रहा है, जिसमें से एक मिसाल आज हम प्रोटेस्ट करें, जिसमें तामसिंह बस स्टैंड पे जो सुलभ कॉम्प्लेक्स बन गया था उसको डिसमेंटल करके
वहां पर एक बिल्डिंग बनाई जा रही है, जिसको हम आज काउंसिल हॉल में एहतजाज करने के बाद भी हमको ना बीआरएस पार्टी ना बीजेपी पार्टी ये लोगों की तरफ से कोई सपोर्ट नहीं मिला, क्योंकि शायद ये लोग उनसे मिलकर है, इसीलिए हमको कोई सपोर्ट नहीं करे। लिहाजा हम जो एहतजाज करें, ये एहतजाज हम कलेक्टर साहब को भी देंगे और गवर्नमेंट को भी लेकर जाएंगे। जो उस पार्टी का पार्किंग प्लेस है उसके ऊपर जो बिल्डिंग उन्होंने जो बना रहा है उसको ये लोग हम नोटिस देते, हम ये करते, उसको जो परमिशन भी जो दिए, जो ऑफिसर दिया उसके ऊपर भी एक्शन होना है, क्योंकि डुप्लीकेट डॉक्यूमेंट जो लगाकर वो जो परमिशन लिए हैं उसको भी जो है तो परमिशन को रद्द करना और उसका एक्शन लेके इमीडिएट उसको डिसमेंटल करना। क्योंकि आदिलाबाद के अंदर ऐसे कई गवर्नमेंट म्युनिसिपल लैंड है जहां पर ये लैंड माफिया वाले इनका काम यही है, ये कुछ 6 महीनों से इतना जोर पकड़ा है कि हर जगह गवर्नमेंट लैंड म्युनिसिपल लैंड ऐसा कब्जा कर रहे हैं। मैं आदिलाबाद जिला कलेक्टर साहब से गुजारिश करता हूं कि इसके ऊपर आप तवज्जो दीजिए और इसको जितनी जल्दी हो सका इसके ऊपर एक्शन लीजिए। इसके अलावा भी सर्वे नंबर 72/3 बोल के एक LSA का एक लेआउट बना, वो लेआउट में भी गवर्नमेंट का लैंड है वो, जैसा कि वहां पर कलेक्टर ऑफिस बन रहा जिसका सर्वे नंबर 72/16 है, उसी के बाजू में 70/2/3 बोल के जो ये लोग बता रहे हैं बिल्कुल सरासर गलत है। उन लोगों के डॉक्यूमेंट किधर के है नहीं मालूम, लेकिन यहाँ पर बताकर ये लोग कब्जा कर लिए हैं। इसके लिए एक कोर्ट का ऑर्डर भी लाए वो लोग कि कोर्ट ये ऑर्डर दिया कि कोई भी कुछ नहीं करना वहां पर जब तक दूसरा ऑर्डर नहीं देंगे, जब तक जो तो जैसा का वैसा रहना बोल के जो ऑर्डर आया है उसको म्यूनसिपालिटी के ऑफिसर मिसगाइड करके वहां पर परमिशन दे रहे, इलाज दे रहे। मैं कलेक्टर साहब से खास करके गुजारिश कर रहा हूं कि इसको रोकिए और ये काम हमारी गवर्नमेंट की करोड़ों रुपए की जमीन है, उसके लिए आप इसके ऊपर इमीडिएट इंक्वायरी कराकर वो काम को रोककर वो अपने हैंड ओवर लेना बोल के हम कलेक्टर साहब से गुजारिश कर रहे हैं। आज उस पार्टी की मीटिंग में हम फ्लोर लीडर और हमारे कांग्रेस पार्टी के पूरे काउंसिलर मिलकर इसके ऊपर एहतजाज करें।